నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించినటువంటి మిగతా ప్లాట్ఫామ్స్ లింక్స్ కూడా ఉంటాయి. ఆ పేజెస్ను కూడా లైక్ చేయండి, ఫాలో చేయండి. ఈరోజు కాస్త రాజకీయాలను పక్కన పెట్టి ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాను. నిన్నటి నుంచి మీరు చూసే ఉంటారు, సోషల్ మీడియా నిండా ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది, హల్చల్ అవుతోంది. ఇక దాని మీద విమర్శల పరంపర, దాని మీద సెటైర్లు అబ్బో మామూలుగా లేవు. సెంగనమల ప్రాంతానికి సంబంధించినటువంటి ఫణీంద్ర అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ నేత చేసినటువంటి ఒక చండాలం, నీచం, అసలు ఇంతకు మించినటువంటి పదాలు, బూతులు ఏమైనా ఉంటే వాటన్నిటిని పెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ అతని పేరు చెప్పి బ్లాంక్ వదిలేస్తే ఇక తిట్టకూడనటువంటి పదాలు, నీచమైనటువంటి పదాలు, దుర్మార్గమైనటువంటి పదాలు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ప్రతి ఒక్కటి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అలాంటి చండాలపు, దరిద్రపు, నీచపు, నికృష్టపు, దుర్మార్గపు పనిచేశారు. ఆ వీడియోలు కానీ ఆ ఫోటోలు కానీ నేను ఎక్కడా ఈ ఛానల్లో చూపించట్లేదు, చూపించే ఉద్దేశం కూడా నాకు లేదు. మళ్ళీ నేను దిక్కుమాలని పబ్లిసిటీ, అనవసర పబ్లిసిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం ఆ నీచుడికి చేయట్లేదు. కానీ ఫోటో మాత్రం ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే మీ అందరికీ తెలియాలి ఆ వ్యక్తి ఏంటి, వాడి కథ ఏంటి మీ అందరికీ తెలియాలి. ఒక మహిళతోటి శృంగారం జరుపుతూ ఒక హోటల్ గదిలో దాన్ని వీడియో తీసి సెంగనమలకు సంబంధించినటువంటి జర్నలిస్టుల గ్రూప్లో పోస్ట్ చేశారు. ఎంత దారుణమో తెలుసా, ఎంత నీచమో తెలుసా, ఎంత దుర్మార్గమో తెలుసా. ఆ పార్టీ వాళ్ళందరికీ ఇది సహజమైనటువంటి రీతే. అప్పుడు గంట అరగంట వ్యవహారాలు చూసాం. ఆ తర్వాత అంతకు మించి గోరంట్ల మాధవ్ విశ్వరూప దర్శనం, అనంతబాబు విశ్వరూప దర్శనం, ఇవన్నీ చూసిన వాళ్ళకి ఇదో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం అనుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా ఆశ్చర్యకరమైన విషయమే. పూర్తి స్పృహలో ఉండి తాను చేస్తున్న పని ఏంటో పూర్తిగా తెలుసుండి తనంతట తానుగా ఆ మహిళతోటి శృంగారం జరుపుతూ, ఆ మహిళ వివరాలు కూడా చాలా వరకు తెలిసే కొన్ని, బట్ నేను ఎక్కడ రివీల్ చేసే ప్రయత్నం చేయట్లేదు. ఎంతో కాలం నుంచి పరిచయం ఉన్న మహిళట, నడి వయసు మహిళ అయి ఉంటుంది, దాదాపు 30-35 సంవత్సరాల వయసు ఉంటుంది ఆవిడకి. మరి ఆ మొదటి పరిచయం ఎలా జరిగిందో ఏంటో తెలియదు, కానీ ఆ తర్వాత క్రమక్రమంగా అది అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ దుర్మార్గుడికి పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారట. ఆ మహిళతోటి అక్రమ సంబంధం ఒక పక్క నడుపుతూనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. మొన్న ఈ మధ్య అనంతపురంలో ఒక లాడ్జ్కి తీసుకువెళ్ళి, హోటల్లో లాడ్జ్ మొత్తానికి తీసుకువెళ్ళి అక్కడ ఆ మహిళతో శృంగారం జరుపుతూ దాన్ని తన సెల్ ఫోన్లో షూట్ చేశాడు. అంటే పూర్తి స్పృహతోటి నేను చేసేటటువంటి పని ఏంటో నాకు తెలుసు అన్నట్టుగా పూర్తి స్పృహతోటి సెల్ ఫోన్ అలా పక్కన పెట్టుకొని పూర్తిగా రికార్డ్ చేస్తూ, ఒకవేళ ఏమన్నా అది కొంచెం యాంగిల్ మారుతుందేమో అనే భయంతో పూర్తిగా నిరంతరం ఆ సెల్ ఫోన్ని మానిటర్ చేసుకుంటూ, ఓ పక్క సెల్ ఫోన్లో చూసుకుంటూ, ఇంకో పక్క తను చేస్తూ పూర్తిగా రికార్డ్ చేశాడు. ఇక్కడ దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే ఆ మహిళకు కూడా తెలుసు, క్లియర్గా చూస్తుంది కదా, సెల్ ఫోన్లో రికార్డ్ అయ్యేది ఓ పక్క తను కూడా చూస్తుంది. కోసం మరి ఏం చెప్పాడో ఏంటో, నువ్వంటే నాకు అమితమైన ఇష్టం, ప్రేమ, ప్రతిసారి మనం కలుసుకోవడానికి వీలు చెక్కట్లేదు, కాబట్టి నువ్వు లేనప్పుడు నీ గుర్తుగా ఇది పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఇలాంటి కలబొలి కబుర్లు, మాటలు ఎన్నో చెప్తూ ఉంటారు కదా. ఆ మహిళ కూడా పూర్తిగా సహకరించింది. ఇలాంటి దుర్మార్గం చేయట్లే, రాజకీయాల్లో ఉన్నాడులే, ఇలా ఇచ్చేసేటటువంటి మనస్తత్వం కాదులే అనుకుని నమ్మిందో, గొర్రెలాగా నమ్మిందో అంటే తెలియదు, కానీ మొత్తానికి ఆమె కూడా సహకరించింది. మరి మత్తులో ఉండి చేశాడంటున్నారు. అదంతా అయిపోయిన తర్వాత మత్తులో ఉన్నాడు, గంజాయి మత్తు, మందు మత్తు ఏంటో దిక్కుమాలని తెలియదు, కానీ మొత్తానికి మత్తులో ఉండి చేయకూడని పాపం చేసేస్తారు. చేసిన అంటే మొత్తం రిపోర్టర్ గ్రూప్లో, సింగనమల జర్నలిస్టుల గ్రూప్లో వేశాడట. వేసిన తర్వాత కొద్దిసేపటికే మరి చూసినటువంటి అందుట్లో ఉన్న ఒక పెద్ద మనిషి ఎవరో, చిచ్చి ఈ చండాలం ఏంటి, దుర్మార్గం ఏంటి అని చెప్పేసి దాన్ని డిలీట్ కూడా చేసేసారు. అయితే ఆలోగానే ప్రపంచవ్యాప్తంగా ఇది తిరిగేసింది, చుట్టుముట్టేసింది. ట్విట్టర్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, టెలిగ్రామ్ వంటి ఓపెన్ చేసిన, ప్రతి ఒక్క గ్రూప్లో ఇదే. ఎందుకు ఇంత వైరల్ అవుతుంది? ఎవరో దిక్కుమొక్కులేని అనామకులైతే ఈ స్థాయిలో వైరల్ అయ్యేది కాదు. ఆ దుర్మార్గుడు తెలుసు కదా, వైసీపీ నేత, వైసీపీలో బీసీ సెల్కి సంబంధించినటువంటి నేత, సెంగనమల వాసి. ఇంకేముంది,
అవకాశం దొరికింది. ప్రత్యర్థి పార్టీలు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ తమ ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి అబ్బా లడ్డూలా దొరికేశాడు, జిలేబీలా దొరికేశాడు అని చెప్పేసి వాళ్ళు కూడా విస్తృతంగా అపాకించేశారు. ఆఖరికి మనం ఎక్కడ వెనకబడిపోతామని చెప్పేసి ఈ టీవీ ఛానల్స్ కూడా బ్లర్ వేసి ఆ దిక్కుమాలోడు మొహం వరకు చూపిస్తూ మిగతాదంతా బ్లర్ వేసేసి దాన్ని విస్తృతంగా సర్క్యులేట్ చేయడం, బ్రేకింగ్ న్యూస్ నడపడం కూడా మొదలుపెట్టేశారు. కొంతలో కొంత అదృష్టం ఏంటంటే టీవీ ఛానల్స్లో కానీ, కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్లో కానీ చాలా వరకు బ్లర్ అయినటువంటి వీడియో మాత్రమే దొరికింది తప్ప పూర్తిగా ఉన్నటువంటి వీడియో దొరకల. అఫ్కోర్స్ అది కూడా తిరుగుతూనే ఉంది. ఇక వాళ్ళకి ఆపోజిట్గా ఉన్నటువంటి పార్టీలు ఫలానా నాయకుడి యొక్క రాసలీలలు కావాలా, అడ్డంగా దొరికిపోయినటువంటి వైసీపీ నేత, అడ్డగోలు కార్యక్రమాలు చేస్తూ దొరికిపోయినటువంటి వాడు అని చెప్పేసి ఇక రకరకాల పేర్లతోటి, టైటిల్స్ తోటి, థంబ్నెయిల్ తోటి ఇష్టం వచ్చినట్టు గురు వాడి లింక్ ఉంది, వాడి వీడియో ఉంది, కావాలా అయితే నాకు మెసేజ్ పెట్టు అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో కూడా తగులుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు ఈ వీడియో కావాలంటే నాకు డిఎం చేయండి, లేదంటే నా పేజ్ను ఫాలో చేయండి, మీకు వెంటనే నేను పంపిస్తాను, ఫాలో చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపించండి, నేను మీకు డైరెక్ట్గా డిఎం చేస్తాను, పంపిస్తానని చెప్పేసి కూడా కొన్ని పేజెస్ కూడా అద్భుతమైనటువంటి బంపర్ ఆఫర్, ఏదో సంక్రాంతి, దసరా, దీపావళి కానుకల్లాగా ఆఫర్స్ లాగా ప్రకటించడం కూడా జరిగిపోయింది. ఎంత దుర్మార్గం ఇది! ఒక నిండు జీవితాన్ని కాలరాసినట్టే కదా. నీకు పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు, మరి వాళ్ళు అందుట్లో ఆడపిల్ల ఉందో లేదో నాకు తెలియదు కానీ 2 పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? నువ్వు దిక్కుమాలిన అదవి, నీకేం ప్రాబ్లం లేదు, ఈరోజు కాదు కనీసం అసలు ఆ పార్టీ నుంచి ఖండన కూడా లేదు. ఈ దిక్కుమాలని సస్పెండ్ చేస్తున్నాం, పార్టీ నుంచి తీసేస్తున్నాం అనేటటువంటి ప్రాథమికమైనటువంటి ఖండన కూడా లేదు, ఒక ప్రకటన కూడా ఏమీ లేదు, ఇంతవరకు రాలేదు. బహుశా మీరు ఈ వీడియో పబ్లిష్ అయ్యే టైంకి ఏమైనా వస్తుందో లేదో కూడా తెలియదు అన్నమాట. ఇలాంటివి ఏమన్నా వస్తే అబ్బో విరుచుకుపడేటటువంటి రోజా, అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్, శ్యామల, వెంకటరెడ్డి వంటి వాళ్ళు కూడా మరి కిమ్మన్నాస్తున్నట్టుగా నోరు మూసుకుని కూర్చున్నారు. ఒక్కళ్ళ కూడా నోరు మెదపలు. యువతల పక్క పార్టీలు లడ్డూలా దొరికాయన్నట్టుగా అసలు వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి పరిమితుల్లో విస్తృతంగా తిప్పేస్తున్నారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అసలు ఆ మహిళ జీవితం ఏం కావాలి? రేపటి రోజున పరువు పోయిందనేటటువంటి బాధతోటి, ఆవిడికి కుటుంబం ఉంటుంది కదా, ఆవిడకి భర్త ఉంటాడు, ఆవిడకి పిల్లలు ఉంటారు కదా, మరి పరువు పోయిందనే బాధతోటి ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడితే, ప్రాణం తీసుకుంటే ఆ కుటుంబానికి ఎవరు ఆధారం? పోనీ ఆ భర్త ఇదంతా చూసిన తర్వాత ఆ మహిళను అర్ధాంతరంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టి మెడబట్టి బయటికి గెంటేస్తే ఆవిడ జీవితం ఏం కావాలి? వాళ్ళ పిల్లల జీవితం ఏం కావాలి? ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళు స్కూల్కో కాలేజీకో వెళుతుంటే, ఇదిగో మీ అమ్మ రాసలీలల వీడియో ఇదేరా అని చెప్పేసి రేపటి రోజున తోటి పిల్లలు గేలి చేస్తుంటే, హేళన చేస్తుంటే ఆ బిడ్డలు బతకగలరా? ఎస్, ఖచ్చితంగా మహిళ చేసింది కూడా తప్పు. ఇట్లాంటి నీచులను నమ్మటం మొదటి తప్పు. నమ్మినా సరే చాటుమాటుగా చేసేటటువంటి దాన్ని కాస్త మరి ఎందుకు వాళ్ళలో పడిందో ఏంటో, భర్త ఆదరణ దొరక్కో ఏంటో, ఇప్పుడు మనం దాని గురించి కూడా ప్రశ్నించడానికి అవకాశం లేదు. సుప్రీంకోర్టే పర్మిషన్ ఇచ్చిందయ్యా, మీరెవరు మాట్లాడటానికి? రోజానే చెప్పింది కదా, ఒక మహిళ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకొచ్చు, సుప్రీంకోర్టే పర్మిషన్ ఇచ్చింది. నా ఫోటోలు పెట్టి, నా వీడియోలు పెట్టి, నా పర్సనల్ విషయాలు బయటకు తీసి ట్రోల్ చేయడానికి మీరెవరని చెప్పేసి అన్నది కదా. ఆ హక్కులు ఎవరికి కూడా ఉంటాయి. సరే ఓకే, మనం మాట్లాడలేం, మనం ప్రశ్నించలేం, వాళ్ళ పర్సనల్ అనుకోవచ్చు, కానీ చేసిన పని దుర్మార్గం కదా. వీడియో రికార్డ్ చేసి మరి వాడు మందు మొత్తంలో ఉన్నాడు, ఏ మొత్తంలో ఉన్నాడు, తీరిగ్గా తర్వాత అయ్యో పొరపాటు అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు ఏడుస్తున్నాడంట. ఆ మహిళ జీవితం ఏం కావాలి? మీకు స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది, ఓకే, వీడియోలు తీసుకొని పబ్లిష్ చేసే స్వేచ్ఛ ఉందా? ఆ రోజు వీడియో తీస్తున్నప్పుడు ఏమాత్రం అడ్డు చెప్పకుండా ఉన్నటువంటి మహిళది ఖచ్చితంగా తప్పే. మరి ఈ దుర్మార్గుడిని ఏం చేయాలి? ఈ దుర్మార్గుడిని ఏం చేయాలి? కావాలని చేశాడో, ఆ మహిళ జీవితాన్ని నాశనం చేయాలని చేశాడో, లేదంటే తానంతటి మహానుభావుణ్ణి, తానంతటి మగ పొంగవుణ్ణి, తానంతటి రసికరాన్మౌళిని అని చెప్పేసి 10 మందికి చెప్పుకోవాలని చేశాడో. మన పార్టీలో సహజమే కదా ఇట్లాంటివన్నీ, మనకు మగతనం ఉందని చెప్పేసి మనం మేసం మెలేసుకోవచ్చు బయట అన్న 4 రోజులు తిడతారు, 5వ రోజు నుంచి మగాడరా అని చెప్పేసి పొగుడుతారని చెప్పేసి దిక్కుమాలన ఐడియానో తెలియదు కానీ మొత్తానికైతే ఒక చండాలం అయితే చేసేసారు. ఇట్లాంటి నీచులను ఏం చేయాలి? చీరి చెంతకు గట్టాలా లేదా? అది ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే చీరి చెంతకు గట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. సో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాను, ఇట్లాంటి దుర్మార్గులు మీరు పార్టీలో ఉంచుకుంటే మీకే పరువు తక్కువ. ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ కూడా దీని మీద అర్జెంటుగా కేసు బుక్ చేయాల్సిందే, ఆ నీచుణ్ణి శిక్షించాల్సిందే.
సో మీరు ఈ అంశం పట్ల సపోర్ట్ తెలియజేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అసలు దీని పట్ల మీరు ఏమనుకుంటున్నారు ఏంటనేది నా కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.